బ్యూటీస్ అంతా నెమ్మదిగా సైడ్ అవుతుంటే తమన్నా మాత్రం డబల్ జోష్లో దూసుకుపోతున్నారు. స్పెషల్ క్యారెక్టర్స్, లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్తో సత్తా చాటుతున్నారు. అదే సమయంలో గ్లామరస్ స్పెషల్ సాంగ్స్తో బాక్స్ ఆఫీస్ని రూల్ చేస్తున్నారు తమన్నా. అయితే ఈ జోరుకి ఒక స్టార్ హీరో సజెషనే కారణమంటున్నారు తమన్నా. ప్రెజెంట్ సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో స్పెషల్ సాంగ్స్ ట్రెండ్ నడుస్తోంది. హీరో ఎవరైనా, జాన్రా ఏదైనా, స్పెషల్ సాంగ్ అంటే మాత్రం తమన్నా పేరే ముందు తెర మీదకొస్తోంది. ఆ రేంజ్లో గ్లామర్ ఇమేజ్ని కంటిన్యూ చేస్తున్నారు ఈ బ్యూటీ. అయితే డాన్సుల విషయంలో తమన్నాకి ఇంత పేరు రావటం వెనుక ఓ స్టార్ హీరో ఉన్నారట. ఈ విషయాన్ని తమన్నా స్వయంగా చెప్పారు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాటల వల్లే తనకి ఇంత మంచి క్రేజ్ వచ్చిందంటున్నారు మిల్కీ బ్యూటీ. బద్రీనాథ్ షూటింగ్ సమయంలో టఫ్ డాన్స్ మూవ్మెంట్స్ చేయాలని మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు, తెలుసు కదా? మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. బన్నీ తనని ఎంకరేజ్ చేశారని గుర్తు చేసుకున్నారు మిల్కీ. అంతేకాదు, కొరియోగ్రాఫర్స్ కి కూడా అదే మాట చెప్పి తనతో బెస్ట్ మూమెంట్స్ చేయించారని అన్నారు. ఆ ఇమేజ్ ఇప్పటికీ తనకి హెల్ప్ అవుతోందన్నారు తమన్నా. రీసెంట్ టైమ్స్ లో తమన్నా స్పెషల్ సాంగ్స్ కి స్పెషలిస్ట్ గా మారిపోయారు. ఆమె స్పెషల్ సాంగ్ చేస్తే సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ కూడా క్రియేట్ అవటంతో టాప్ స్టార్స్ కూడా తమ సినిమాల్లో తమన్నా సాంగ్ ఉండేలా చూసుకుంటున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన పర్సనల్ లైఫ్కి సంబంధించి షాకింగ్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారు. తన హెల్త్ ఇష్యూస్ గురించి చెప్పిన సల్మాన్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చారు. ఇంతకీ సల్మాన్ని ఇబ్బంది పెడుతున్న ఆ సమస్యలేంటి? ఈ స్టోరీలో చూద్దాం. ఇండియన్ సినిమాకి 6 ప్యాక్ యాబ్స్ పరిచయం చేసిన నటుడు సల్మాన్ ఖాన్. 60+ ఏజ్లోనూ అంతే ఫిట్గా కనిపిస్తున్న భాయిజాన్ రీసెంట్గా తన హెల్త్ ఇష్యూస్ గురించి రివీల్ చేశారు. అరుదైన ఆరోగ్య సమస్యలతో ఎంతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని రివీల్ చేశారు సల్మాన్. బ్రెయిన్ ఎన్యూరిజం, ఏవీ మాల్ఫార్మేషన్ లాంటి డిఫరెంట్ హెల్త్ కండిషన్స్తో తాను ఇబ్బంది పడుతున్న విషయాన్ని చెప్పారు. అంతేకాదు, గతంలో ట్రైజెమినల్ న్యూరాల్జియా అనే అరుదైన కండరాల సమస్యతో బాధపడేవాణ్ణని గుర్తు చేసుకున్నారు భాయిజాన్. ఆ సమస్య కారణంగా ముఖం భాగంలో తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడేవాణ్ణని గుర్తు చేసుకున్నారు. ఒక్క ఆమ్లెట్ తినడానికి 1.5 గంటల సమయం పట్టేదని, కొంతమంది అలాంటి నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా తనకి తెలుసు అన్నారు. అలాంటి నొప్పి భరిస్తూనే పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేయటం చాలా కష్టమైందన్నారు సల్మాన్. దాదాపు 8 గంటల పాటు సర్జరీ చేసిన డాక్టర్లు తనకా నొప్పి నుంచి విముక్తి కలిగించారన్నారు. వరుస ఫెయిల్యూర్స్తో ఇబ్బందుల్లో ఉన్న సల్మాన్ ఖాన్ ప్రజెంట్ ఓ రియల్ లైఫ్ క్యారెక్టర్లో నటిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు సల్మాన్. ఒక్క హిట్ అందరి ఫేటు మార్చేస్తుంది. అది స్టార్ హీరో సినిమా అయినా, కొత్త తారల సినిమా అయినా. టాప్ బ్లాక్ బస్టర్ అయితే ఆఫర్స్ క్యూ కడతాయి. ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు బాలీవుడ్ నయా స్టార్స్. ఎవరా తారలు అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ స్టోరీ. సయారా రీసెంట్ టైమ్స్ లో నేషనల్ లెవెల్లో ట్రెండింగ్ మూవీ. ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ మీద కనక వర్షం కురిపించింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరు చూపిస్తోంది ఈ రొమాంటిక్ డ్రామా. మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన సయారా మూవీతో ఆహాన్ పాండే, అనీత్ పడ్డా వెండితెరకు పరిచయం అయ్యారు. పెద్దగా క్రేజ్ లేని దర్శకుడు డెబ్యూ స్టార్స్తో చేసిన ఈ సినిమా కేవలం 4 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫుల్ రన్లో 600 కోట్ల మార్కుకి చేరువైంది. ఈ సినిమా ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందంటే బాలీవుడ్ టాప్ స్టార్స్ సాధించిన చాలా రికార్డులు చెరిగిపోయాయి. సయారా సినిమాతో పరిచయం అయిన 2 యంగ్స్టర్స్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్గా మారిపోయారు. ఒక్క సినిమాతోనే పాపులర్ హీరోగా మారిన ఆహాన్ పాండే ప్రైమ్ బ్రాండ్స్కి అంబాసిడర్గా సైన్ చేస్తున్నారు. ఒకేసారి 6 బ్రాండ్స్కి ఆహాన్ ఓకే చెప్పారంటేనే ఈ యంగ్ హీరో క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్ అనిత పడ్డా కూడా ఇదే రేంజ్లో జోరు చూపిస్తున్నారు. ఏకంగా కియారా చేయాల్సిన సినిమానే తన ఖాతాలో వేసుకున్నారు అనిత. కియారా లీడ్ రోల్లో ప్లాన్ చేసిన శక్తిశాలిని సినిమాని ఇప్పుడు అనితతో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఒక్క సక్సెస్తోనే ఇప్పుడు బాలీవుడ్లో బిజీ ఆర్టిస్టులుగా మారిపోయారు ఆహాన్ అండ్ అనిత. సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోయే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ జనరేషన్లోనూ ఏడాదికి 4-5 రిలీజులు ఉండేలా చూసుకుంటున్నారు అక్షయ్. అయినా సరే ఫ్యామిలీకి టైం ఇచ్చే విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. బాలీవుడ్లో మోస్ట్ బిజియెస్ట్ హీరో ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు అక్షయ్ కుమార్. పెద్దగా సక్సెస్లో లేకపోయినా సినిమా మేకింగ్ స్పీడ్ మాత్రం తగ్గించటం లేదు ఈ కిలాడీ స్టార్. 2025లో కూడా 4 సినిమాలతో ఆడియన్స్ని అలరించారు అక్షయ్. ఇంత బిజీగా సినిమాలు చేస్తున్నా ఏడాదికి కనీసం 125 రోజులు సెలవులు తీసుకుంటారట అక్షయ్ కుమార్. స్టార్ హీరోలు 2-3 ఏళ్లకు ఒక సినిమా చేయడానికి కష్టపడుతుంటే ఏడాదికి 4 సినిమాలు చేస్తూ అక్షయ్ బ్రేక్స్ ఎలా తీసుకుంటున్నారు అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది.
పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే అదేం పెద్ద విషయం కాదంటున్నారు కిలాడి. ఆదివారాలతో పాటు సమ్మర్ హాలిడేస్, ఫెస్టివల్ హాలిడేస్ ఇలా అన్నీ తీసుకున్న స్కెడ్యూల్స్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే వేగంగా సినిమాలు చేయొచ్చు అన్నది అక్షయ్ ఫార్ములా. అక్షయ్ కుమార్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి చాలా కాలమవుతోంది. ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న అక్కి ఇప్పుడు మినిమం వసూళ్లు కూడా సాధించలేకపోతున్నారు. ఈ ఫెయిల్యూర్స్ కి వేగంగా సినిమాలు చేయటం కూడా ఒక కారణమే అంటున్నారు క్రిటిక్స్. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.